1 Corinthians chapter 11 and verse 1. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనము. We are very familiar with this verse. మరి ఒక వచనం మనకు బాగా పరిచయమే. These are the words of this great man of God, Apostle Paul. అపోస్తలుడు పౌలు గొప్ప దైవజనుడు పలికిన మాటలు ఇవి. The first impression that we could get is what a boasting statement it is. మరి మొట్టమొదటిగా ఎప్పుడైనా ఒక వచనం చదివితే మనకు అనిపిస్తుంది ఎంత అతిశయోక్తంగా ఈ యొక్క మాటలు మాట్లాడుతున్నాడు. He is not asking us to follow the Lord. మరి ప్రభువును వెంబడించమని చెప్పడం లేదు గాని He says, "For be followers of me." మరి నన్ను వెంబడించని చెప్తున్నాడు. What is the statement? ఏంటండి ఈ యొక్క మాటలు? Is anything wrong? మరి దాంట్లో ఏమైనా పొరపాటు ఉందా? There is nothing wrong whatsoever. మరి ఏదేమైనప్పటికీ దాంట్లో ఎటువంటి పొరపాటు లేదు. We know as we study the life of Paul, he was a man of humility. మరి అపోస్తలుడైన పౌలు యొక్క జీవితాన్ని చదివినప్పుడు మనకు తెలుసు ఆయన ఎంతో సాత్వికుడుగా తగ్గింపు కలిగిన వాడుగా ఉన్నాడు. What he means to say here is, అయితే ఇక్కడ ఆయన చెప్పవలసిన ఉద్దేశం ఏంటంటే, as we read in the second part, he was first of all the follower of the Lord. తాను మొట్టమొదటిగా ప్రభువును పోలి నడుచుకునే వాడుగా ఉన్నాడు. And because of that, ఆ కారణాన్ని బట్టి he says, if you want to follow the Lord, just look at me. మరి ఆయన చెప్తున్నాడు, ఒకవేళ ప్రభువును మీరు వెంబడించాలంటే నన్ను సూటిగా చూడని అంటున్నాడు. What I am doing, you do it. మరి నేనేం చేస్తున్నానో మీరు అదే చేయండి అన్నాడు. How I am behaving, you also behave. నేను ఏ రీతిగా ప్రవర్తిస్తున్నానో మీరు అదే మాదిరిగా ప్రవర్తించండి అన్నాడు. Then you will be a true follower of the Lord. అప్పుడు నిజముగా ప్రభువును మరి నమ్మకంగా ఖచ్చితంగా మరి వెంబడించేవారుగా మీరు ఉంటారు. He was not only saying these in words, మరి కేవలం మాటల్లో చెప్పడం మాత్రమే కాదు, also he was showing it in his own life. తన యొక్క జీవితం ద్వారా ఆ విషయాన్ని ఆయన బయలుపరుస్తున్నాడు. That is why in 1 Timothy chapter 4 and verse 12 we read, అందులో బట్టి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదివినాము. he is writing to his spiritual son Timothy. తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతితో ఈ మాటలు రాస్తున్నాడు. What is he admonishing him? తనను ఏమని హెచ్చరిస్తున్నాడు? Be thou an example of the believers. విశ్వాసులకు మాదిరిగానే ఉండుమంటున్నాడు. He's not saying be thou an example in this world. లోకములో ఒక మాదిరిగా ఉండాలని చెప్పడం లేదు. But he says be thou an example to the believers. విశ్వాసులకు మాదిరిగా ఉండు అని చెప్తున్నాడు. It was something, sometimes it is very difficult. కొన్నిసార్లు కొన్ని పర్యాయంలో కష్టమే to be an example among the believers. విశ్వాసుల మధ్యలో మాదిరిగా ఉండడం. But that was the desire of Apostle Paul. అయితే అపోస్తలుడైన పౌలు యొక్క ఆశ కోరికరే. Because he himself was an example to the believers. ఎందుకంటే తానే స్వయంగా విశ్వాసులకు మాదిరిగా ఉన్నాడు. Now if you read and study the life of Apostle Paul, అపోస్తలుడైన పౌలు యొక్క జీవితాన్ని చదివితే he was not only an example for the believers, విశ్వాసులకు మాదిరిగా ఉండడం మాత్రమే కాకుండా, we read in Galatians chapter 1 and verse 24, గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 24వ వచనం చదువుతున్నాం. in the last part of the word this man of God says, ఆ వచనంలోని చివరి భాగంలో ఈ దైవజనుడు చెప్తూ ఉన్నాడు, they glorified God in me. మరి నా యందు దేవుని వారు మహిమపరిచారని చెప్తున్నాడు నన్ను బట్టి. What a statement is, isn't it? చూడండి ఎంత అద్భుతమైన మాటలు ఇవి. God was glorified through the life of Apostle Paul. మరి అపోస్తలుడైన పౌలు జీవితమును బట్టి దేవుని మహిమపరిచారు. He was not only an example to others, ఆయన ఇతరులకు మాదిరిగా ఉండడం మాత్రమే కాదు, he was a source of glory to God through his life. మరి తన జీవిత విధానం ద్వారా, జీవన శైలి ద్వారా దేవుని నామమునకు మహిమ తెచ్చేటువంటి ఒక మాదిరిగా ఉన్నాడు. And in 2 Timothy chapter 4, 2వ తిమోతి 4వ అధ్యాయంలో verse 7 he says, 7వ వచనం అంటాడు, these are the words that this man of God is speaking towards the end of his life. మరి తన జీవిత యాత్రలో ఆ యొక్క కడపలో ఆయన మాట్లాడుతున్నాడు. He says the time of my departure is at hand. మరి ఇప్పుడు నేను ఇక లోకమును విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయం వచ్చింది అంటాడు. That's what he says in verse 6. 6వ వచనంలో అంటాడు ఆయన. And then in verse 7 he says, తర్వాత 7వ వచనంలో అంటాడు, we all read that verse together. అందులో మాకే వచనాన్ని చదువుకుంటాము. 2 Timothy chapter 4 and verse 7. 2వ తిమోతి 4వ అధ్యాయము 7వ వచనం, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని. 3 things is mentioning here. 3 మాటలు ఇక్కడ చెప్తున్నాడు. He's speaking about a fight. మరి పోరాటం గురించి మాట్లాడుతున్నాడు. He's speaking about a race. మరి తర్వాత పరుగు పందాన్ని గురించి మాట్లాడుతున్నాడు. Speaking about his faith. తర్వాత విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. What does he say about his fight? మరి తన పోరాటం గురించి ఏం మాట్లాడుతున్నాడు? He says, I fought a good fight. మరి మంచి పోరాటం పోరాడిన అంటున్నాడు. So he was a good warrior. కాబట్టి మంచి యుద్ధ శూరుడుగా ఉన్నాడు. He was not a defeated warrior. మరి ఓడిపోయిన ఓటమి కలిగిన యుద్ధ సన్నద్ధుడుగా లేడు. And like us, he also ran the race. మరి మనవలే ఆయన కూడా పరుగు పందాన్ని కొనసాగించాడు. And how did he run the race? ఏ రీతిగా కొనసాగించాడు? He did not halt in between. మధ్యలో ఎక్కడ ఆగిపోలేదు. He did not go astray in running the race. మరి పరుగు పందాన్ని పరిగెత్తే విషయంలో మధ్యలో దారి తొలగి పక్కకు పోలేదు. What did he do? ఆయన ఏం చేసినాడు? He says, I finished my course. నా యొక్క ఆ యొక్క పరుగు పందాన్ని కడముట్టించింది అంటున్నాడు. That is what is very, very important. మరి ఇదే చాలా ప్రాముఖ్యమైన విషయం. There was a marathon
marathon going on in one place. మరి సుదీర్ఘమైనటువంటి పరుగు పందెం కొనసాగుతుంది. Many were running. చాలా మంది పరిగెత్తున్నారు. And very strangely and surprisingly, one man was not so young. He also wanted to take part in that marathon. విచిత్రంగా ఆశ్చర్యకరంగా ఒక మరి వయసు పైబడిన వాడు కూడా దాంట్లో మరి పాల్గొంటుకుంటూ ఆయన పరిగెత్తున్నాడు. He was about 45 years. దాదాపుగా 45 సంవత్సరాల వయసు కలిగిన వాడు. And when he came for the race, మరి ఆ పరుగు పందెంలో పాల్గొనడానికి ముందుకు వచ్చినప్పుడు they were looking at him. మరి ఆయన చూస్తూ ఉన్నారు. What is this old man? He's also running this race. అరే ఈ ముసలోడు కూడా వచ్చాడేంటి పరుగు పందాన్ని పరిగెత్తడానికి? Is he going to get any prize? ఈయనకి ఏమైనా మరి బహుమానం లభిస్తుందా? But the race started. అయినప్పటికీ పరుగు పందెం ఆరంభించబడ్డది. All started running. అందరూ పరిగెత్తున్నారు. To their surprise, this man also was running well. మరి విచిత్రానికి ఈ ఒక వ్యక్తి కూడా బాగానే పరిగెత్తున్నాడు. So they were all surprised. అందరికీ ఆశ్చర్యం కలిగింది. How come this man has got so much of strength? అరే ఈ వ్యక్తికి ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? So they derived inspiration from him. మరి ఆయన నుండి ఆ ప్రోత్సాహాన్ని వారు పుంజుకున్నారు. Anyhow, the race went on. మరి పరుగు పందెం కొనసాగుతున్నది. This race goes on for several hours. మరి అనేక గంటల తరబడి యొక్క పరుగు పందెం ఉంటుంది. But as the race was going and progressing, మరి యొక్క పరుగు పందెం ముందుకు కొనసాగుతూ పురోగతి కలిగి ఉంటుండగా this man's speed started reducing. ఈ యొక్క వ్యక్తి యొక్క వేగము మెల్లగా తగ్గుతూ వచ్చింది. Finally, చివరకు he came to a stage where he was just able to walk. మరి కేవలం నడవగలిగిన స్థితిలోకి వచ్చినాడు. So one of the spectators came and asked him, మరి అక్కడ ఒక ప్రేక్షకుడు వచ్చి అడుగుతున్నాడు, sir, అయ్యా you want to still run the race? ఇంకా నువ్వు పరుగు పందెంలో కొనసాగాలనుకుంటున్నావా? Yes, that's why I am in the race. అవునవును అందు గురించే ఇంకా పరుగు పందెంలోనే ఉన్నాను అన్నాడు. But that young man said, ఎవరొస్తాడు అన్నాడు, but you are not running. అయితే నువ్వు పరిగెత్తడం లేదు కదా అన్నాడు. He said, that doesn't matter. అది అవసరం లేదయ్యా అని అన్నాడు. I am in the race. నేను పరుగు పందెంలో ఉన్నానా లేదా అది ముఖ్యం. Then after some time, తర్వాత everyone finished the race. అందరూ కూడా ఆ యొక్క పరుగు పందెం ముగించారు. This man was still walking. ఈ వ్యక్తి ఇంకా నడుచుకుంటూ పోతా ఉన్నాడు. Oh, his speed was not so much. మరి ఆయన వేగం అంతగా లేరు. But however, he went up to the finishing point. ఏదేమైనప్పటికీ కూడా పందెం ముగించేటువంటి అక్కడ వరకు వచ్చిన చివరి వరకు. Then everybody was surprised. అందరికీ ఆశ్చర్యం కలిగింది. Why did he run this race at all? మరి అసలు ఎందుకంటే ఈ యొక్క పరుగు పందాన్ని అసలు కొనసాగించినాడు? Why should he take part in this race? ఎందుకు దీంట్లో పాలు పొందాలి? See, his running has come to just mere walk. మరి ఈయన పరుగు పందెం అంతా కూడా చూస్తే కేవలం నడకతో ముగుస్తుంది కదా. Why did you run the race? One man said. అయితే ఒక వ్యక్తి అడిగినాడు, అయ్యా ఎందుకైనా నువ్వు పరిగెత్తినావంటే? Know who it was? ఆయన తెలుసా ఎవరు? It was the organizer of this marathon. మరి ఈ యొక్క సుదీర్ఘమైన పరుగు పందాన్ని అధ్యక్షత వహించిన వాడు, నిర్వహించేవాడు. And he told him, ఆయన అన్నాడు, sir, అయ్యా there is no prize for you. మరి మీకు ఎటువంటి బహుమానం లేదు. It is good you ran. మరి మంచిదే నువ్వు పరిగెత్తినావు. But we don't have anything to give you. మరి మీకు ఇవ్వడానికి ఏం లేదు మాకు. Then he said, ఆయన అన్నాడు, with a purpose I participated in this race. ఒక ఉద్దేశంతో నేను పరుగు పందాలు నేను మరి పాలుభాగస్తులు పంచుకున్నాను అన్నాడు. They said, what is it? ఏంటండి అంటే, he said, అని అన్నాడు, I wanted to take part in this race. మరి యొక్క పరుగు పందెంలో నేను పాలు పొందాలనుకున్నాను. Wanted to finish it also. మరి దాన్ని ముగించాలని కూడా నేను అనుకున్నాను. I would not allow the lack of speed and time to deter me or take me astray from this race. ఈ యొక్క వేగం యొక్క హద్దుబాట్లే కానీ, సమయం యొక్క హద్దుబాట్లే కానీ, ఈ యొక్క పరుగు పందాన్ని కడముట్టించేంత వరకు అడ్డంకిగా నేను ఉండాలని నేను కోరుకోలేదు. He was a determined runner. మరి దృఢమైన సంకల్పము కలిగి పరిగెత్తాలని ఆశ కలిగిన వాడు. He was a determined participator. మరి ఎంతో దృఢమైన సంకల్పం కలిగి దాంట్లో పాలిభాగస్తులుగా ఉండాలని కోరినవాడు. That is what the Lord wants. అదే ప్రభు మనల్ని కోరుతున్నాడు. That's why Paul, writing to the believers in Corinth, అందులో బట్టి కొరింథీయుల విశ్వాసులకు అపోస్తలుడైన పౌలు రాస్తూ chapter 9 he says, 9వ అధ్యాయంలో అంటాడు, so run that he may obtain. ఆ యొక్క బహుమానం పొందినట్లుగా మీరు పరిగెత్తండి అంటాడు. He doesn't say so run that you may win the race. మరి పరుగు పందెం గెలవాలి అని మీరు పరిగెత్తకండి అంటాడు. What Paul is concerned is finishing the race. మరి పౌలు యొక్క ఉద్దేశం ఏమిటంటే పరుగు పందాన్ని ముగించాలి. This is where enemy intervenes. ఈ రీతిగా శత్రువు జోక్యం చేసుకుంటాడు. He does not want you and I to finish the race. అయితే నీవు నేను మన పరుగు పందెము ముగించడం మనకి ఇష్టం లేదు. He will allow us to begin the race. ఆ యొక్క పరుగు పందెము ఆరంభం చేయడానికి అనుమతిస్తవచ్చు. Run also for some time. కొంచెం కాలము మరి పరిగెత్తడానికి అనుమతించవచ్చు. Then he makes every effort to halt us in our race. అన్ని విధాల ప్రయత్నం చేస్తాడు, శత విధాల ప్రయత్నం చేసి మనం పరుగెత్తకుండా మనను అరికడతాడు. He wants us to pull out of the race. మరి ఆ యొక్క పరుగు పందెం నుండి మనం బయటికి వెళ్ళిపోవాలని చేస్తాడు. The Lord is displeased with such people. అటువంటి వారిని బట్టి ప్రభువుకి ఎంతో అసంతోషం కలుగుతుంది. It brings great discouragement to the Lord. మరి ప్రభు మనం చూసి ఎంతో నిరాశపడేవాడుగా ఉంటాడు. But Apostle Paul, అయితే అపోస్తలుడైన పౌలు, how did he run the race? ఆయన ఎట్లాంటి పరుగు పందెం కొనసాగించినాడు? To finish it. మరి దాన్ని ముగించినాడు. And then thirdly he says, తర్వాత మూడోదిగా అంటాడు, I have kept the faith. నా విశ్వాసాన్ని కాపాడుకుంటున్నా I అంటాడు. did not leave faith
or let go faith in his life. మరి ఆ యొక్క విశ్వాసాన్ని తన జీవితంలో మధ్యలోనే విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. So these are the words that summarize the life of this great man. కాబట్టి ఈ యొక్క గొప్ప దైవజనుడి యొక్క జీవిత సారాంశము ఈ మూడు మాటల్లో రాయబడింది. He was an example. ఆయన మాదిరిగా ఉన్నాడు. He was a glorifier. ఆయనను బట్టి దేవుని మహిమపరచువాడుగా ఉన్నాడు. He was a good warrior. మంచి యుద్ధశూరుడుగా ఉన్నాడు. He was a finisher of the race. మరి ఆ యొక్క పరుగు పందాన్ని ముగించేవాడుగా ఉన్నాడు. He was a keeper of the faith the Lord gave him. ప్రభు ఇచ్చినటువంటి తన విశ్వాసాన్ని ఆయన గట్టిగా చేపట్టేవాడుగా ఉన్నాడు. How do we compare ourselves to this man? మరి యొక్క వ్యక్తితో సరిపోల్చినప్పుడు మనం ఎక్కడున్నాం? Surely you may say, మరి మీరు చెప్పవచ్చు, he is such a great man of God. ఆయన గొప్ప దైవజనుడు కదండి. He can do all this. ఆయన అన్ని చేయగలడు. Not me. అయితే నేను కాదులే అంట. But Paul again says in his own words. అయితే పౌలు తన సొంత మాటలు ఆయనే చెప్తున్నాడు. If you went and asked him, మనం వెళ్ళి ఆయన అడిగితే, how could you be an example? నీవు ఎట్లా మాదిరిగా ఉండగలిగినావు? How could you be a glorifier? నీవు నిన్ను బట్టి దేవుని ఎట్లా మహిమపరచగలిగినారు? How could you be a good warrior? నీవు ఎట్లా మంచి యుద్ధశూరుడుగా ఉండగలిగినావు? How could you finish your race? నీ యొక్క పరుగు పందాన్ని ఏ రీతిగా ముగించగలిగినావు? Above all, how could you keep the faith in all the circumstances through which you have gone? మరి వీటన్నిటిని అధిగమించి నీ వెళ్ళినటువంటి పరిస్థితులన్నిటిలో కూడా నీ విశ్వాసాన్ని ఎట్లా నీవు కాపాడుకోగలిగినావంటే he has an answer. ఆయనకు జవాబు ఉన్నది అక్కడ. Shall we turn to Philippians chapter 4? ఫిలిప్పీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయము and verse 13. అక్కడ 13వ వచనం. Philippians chapter 4. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 4. This was the secret of the life of this man of God. ఈ దైవజనుడి యొక్క జీవిత రహస్యం ఇది. Philippians ఫిలిప్పీయుల రాసిన పత్రిక chapter 4 4వ అధ్యాయము and verse 13. అక్కడ 13వ వచనం. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. I can do all things through Christ who strengthens me. నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తమును చేయగలను. It doesn't say I can do many things. నేను ఎన్నో చేయగలను చెప్పడం లేదు. What he says? ఆయన ఏమంటాడు? All things. అన్నీ కూడా. That's why I could be an example. అందును బట్టి నా మాదిరిగా ఉండగలిగినాను. That's why I could be a glorifier. అందును బట్టి ఆ కారణాన్ని బట్టి నన్ను బట్టి దేవునికి మహిమ కలిగింది. And also I could be a good warrior. మరి ఈ కారణాన్ని బట్టి నేను ఒక మంచి యుద్ధశూరుడుగా ఉండగలిగినాను. I could be an obtainer in the race. మరి ఆ యొక్క పరుగు పందాన్ని ముగించగలిగిన వాడిగా ఉన్నాను. I could keep the faith in my life. నా విశ్వాసాన్ని నా జీవితంలో నేను కాపాడుకోగలిగినాను. This is the reason why he says, be followers of me. అందును బట్టి ఆయన చెప్తున్నాడు, నన్ను పోలి మీరు నడుచుకోండి అంటున్నాడు.